देख रहे हैं सिटी इंडिया न्यूज़ चैनल, हक की आवाज़। अस्सलाम वालेकुम नाजरीन, मैं ज़किया सादिक सिटी इंडिया न्यूज़ में आपका इस्तकबाल करती हूँ। नाजरीन, सिटी इंडिया न्यूज़ की मुकामी ख़बरनामा अक्से महबूब नगर में आपका इस्तकबाल है। खबरों से पहले सुनते हैं हदीस शरीफ। अहादीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम, अत्तहूर शत्रुल ईमान, मुस्लिम शरीफ। बाकी आधा ईमान है। मुत्तहदा ज़िला दफ्तर कांग्रेस कमेटी में आज कृष्णा नदी के पानी के बारे में पावर पॉइंट प्रोग्राम का इनेकाद अमल में लाया गया। इस प्रोग्राम में सदर रियासती कांग्रेस कमेटी उत्तम कुमार रेड्डी, MP भट्टी विक्रमार्का, कारगुजार सदर रियासती कांग्रेस डॉक्टर चिन्ना रेड्डी, सेक्रेटरी कुल हिंद कांग्रेस कमेटी डॉक्टर जनार्दन रेड्डी, साबिक वजीर संपत कुमार, सेक्रेटरी प्रदेश कांग्रेस कमेटी MP वेंकटेश, सेक्रेटरी PCC डॉक्टर वंशी चंद्र रेड्डी, इंचार्ज हल्के पार्लियामेंट महबूब नगर मौजूद थे। संपत कुमार, सेक्रेटरी प्रदेश कांग्रेस कमेटी ने पावर पॉइंट के जरिए ये समझाने की कोशिश की कि दरियाए कृष्णा से तेलंगाना को कितना पानी मौसूल होता है और कितने पानी से रियासत तेलंगाना इस्तेफादा हासिल करता है, और अगर आंध्राई हुकूमत पोती रेड्डी प्रोजेक्ट की ऊंचाई में इजाफा करती है तो रियासत तेलंगाना को कितना नुकसान होगा, और ज़ेरे तामीर पालमू रंगारेड्डी एतिपोतला प्रोजेक्ट पर इसके कितने असरात मुरत्तिब हो सकते हैं। मज़कूरा बाला कायदीन ने रियासती हुकूमत पर इल्ज़ाम लगाया कि आंध्राई हुकूमत के मंसूबे को नाकाम बनाने के लिए KCR की क़यादत वाली हुकूमत कोई इक़दाम नहीं कर रही है, और इस पर चीफ मिनिस्टर की खामोशी माने क़ैस है। कांग्रेस पार्टी रियासती हुकूमत के रवैये और आंध्राई हुकूमत के साजिशों के ख़िलाफ़ अपनी जद्दोजहद जारी रखेगी, और इसी ज़िमन में यौम तासीस तेलंगाना के मौके पर महबूब नगर के मुख्तलिफ आबी प्रोजेक्ट पर रियासती कांग्रेस के आला कायदीन एक रोज़ा धरना मुनज़्ज़म करेंगे। आज के इस प्रोग्राम की सदारत सदर ज़िला कांग्रेस उबैदुल्ला कोतवाल ने की, जबकि ज़िला भर से कांग्रेस पार्टी के आला कायदीन ने इस इजलास में शिरकत की। మన జిల్లాలోని తెలంగాణ రాష్ట్రంలో అడుగుడుతా ఉంది జూరాల ద్వారా। ఆ జూరాల ప్రాజెక్టు 9.6 టీఎంసీల కెపాసిటీతో, అంటే అన్ని టీఎంసీల సామర్థ్యంతో 318 ఫీట్ల ఎత్తుంటది। మనం అందరం కూడా పోయి అది జూరాల గేట్లు తెరిచినట్టే మనందరికీ అలవాటు, పాలమూరు జిల్లా వాళ్ళందరం కూడా షికారుకు పోయినట్లు, తీర్థయాత్రకు పోయినట్లు పోయి పూలు చల్లి పైసలు వేసి మొక్కి వస్తాం। అటువంటి పవిత్రమైనటువంటి జూరాల మన రాష్ట్రంలోనే పారుతా ఉంది। ఒక్క విషయం ఈ సందర్భంగా, ఎందుకంటే దీని తర్వాత రేపో ఎల్లుండో ఏ నియోజకవర్గ సంబంధించిన ఆ నియోజకవర్గ నాయకుడు ప్రతి పదాధికారి కూడా PCC అధ్యక్షుల ఆదేశానుసారం మీ స్థాయిల్లో మీ ప్రాంతాల్లో ఈ విషయాలన్నింటినీ వివరించవలసి వస్తుంది కనుక ఒకటి రెండు క్లారిఫికేషన్స్ ఇస్తా। టీఎంసీ అంటారు, చాలా మందికి తెలియదు। ఇప్పుడు కూడా ఒకరు అడుగుతుంది, అది చెప్తారా అని। క్యూసెక్కులు అంటే ఏంది, టీఎంసీ అంటే ఏంది? ఒక టీఎంసీ, టీ అంటే 1000, ఎం అంటే మిలియన్, సి అంటే క్యూసెక్। 1000 మిలియన్ క్యూసెక్స్ అంటే ఒక టీఎంసీ। 1000 మిలియన్ క్యూసెక్స్, 1 శతకోటి ఘనఫుట్ అడుగుల నీళ్లను ఒక టీఎంసీ అంటారు। శతకోటి ఘనఫుట్ అడుగులు అంటే 100 కోట్ల ఘనఫుట్ అడుగులు, వాటిని టీఎంసీ అంటారు। ఘనఫుట్ అడుగులు అంటే ఏంది? 1 ఫీటు ఎత్తు, 1 ఫీటు వెడల్పు, 1 ఫీటు లోతు ఉన్నటువంటి ఒక డబ్బాను కనుక తీసుకుంటే దాంట్లో ఎన్ని నీళ్లు ఉంటాయో అన్ని నీళ్లను ఒక క్యూసెక్ అంటారు। 1 ఫీటు, అర్థమైంది కదా? నువ్వు అడిగినావు ఆ రకంగా 1 క్యూసెక్। అటువంటి క్యూసెక్లు 11,547। అటువంటి క్యూసెక్లు టీఎంసీల రూపంలోనే రేపు మనం మాట్లాడే విషయాలు ఎంత ఉంటాయి కనుక క్లారిఫై చేస్తా ఉన్నాను। ఆ రకంగా 318 ఫీట్ల ఎత్తు, 9.6 టీఎంసీలు మన జూరాల ఉంటుంది। ఆ జూరాల నుంచి నీళ్లు పారుతూ పారుతూ పారుతూ
శ్రీశైలం పోతాయి వివిధ నియోజకవర్గాల ద్వారా. ఆ శ్రీశైలం కూడా 885 ఫీట్ల ఎత్తు మరియు 215 టీఎంసీల కెపాసిటీ ఉంటుంది. అది కూడా మన తెలంగాణ ప్రాంతంలోనే ఉంది. మనం అదృష్టవంతులం. అదేవిధంగా నాగార్జున సాగర్ కూడా 509 ఫీట్ల ఎత్తు ఉంటుంది. కెపాసిటీ 312 టీఎంసీల కెపాసిటీ ఉంటుంది. నాగార్జున సాగర్ కూడా అటు వాళ్లకు ఇటు మనకు నీళ్ళు అందించే ఒక ప్రాజెక్టు. ఈరోజు ఆలోచన నాకు తెలిసి నాకున్నటువంటి పరిజ్ఞానం మేరకు ప్రపంచంలో ఉన్న అతిపెద్ద ప్రాజెక్టులలో అతిపెద్ద కెపాసిటీ ఉన్న ప్రాజెక్టులలో నాగార్జున సాగర్ శ్రీశైలం ఒకటి. ఎవరు కట్టిండ్రు దాన్ని? చారిత్రాత్మకమైనటువంటి ఇటువంటి ఎన్నో కట్టిన పార్టీ అది కాంగ్రెస్ పార్టీ అన్న విషయాన్ని మరొకసారి ఈ వేదిక ద్వారా గుర్తు చేస్తూ రాబోయే రోజుల్లో కూడా ఈరోజు మనం ఇప్పుడు మాట్లాడుతున్నది మొత్తం రేపు ఈరోజు జూరాల మనదే, శ్రీశైలం కింద ఉంది. ఈ జూరాలకు శ్రీశైలంకు మధ్య జరుగుతున్నటువంటి జల దోపిడీని మనం ఈరోజు చర్చించబోతా ఉన్నాం. అదే మనకు ప్రాణాంతకంగా మారింది. అదే మన ప్రాంతాన్ని ఎడారిగా మార్చే కుట్ర జరుగుతూ ఉంది 2 ప్రభుత్వాల చీకటి ఒప్పందం ద్వారా అన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా. ప్రభుత్వం అవినీతి ముఖ్యమంత్రి మరొకటి లేదని చెప్పి నేను మనం చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి చొరవ వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రం 6 దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలు పడుతున్న ఇబ్బందులు, నీళ్ల కోసం, ఉద్యోగాల కోసం, అదేవిధంగా తమ నిధులు దోపిడీ అవుతున్న ఒక ఆలోచనతో తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలను గుర్తించి అనేక మంది పిల్లల వారి ఆత్మ బలిదానం గుర్తించి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు ఒకటే మోడల్. ఇది టీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా అనుకుంటున్నారు. నేను శాసనసభ్యులు ఉన్నప్పుడు నాకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా నాతో ఈ విషయం మాట్లాడారు. మిషన్ భగీరథ కానీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ ఇది నీళ్ల కోసం కాదు, వాళ్ళ జేబులు నింపుకోవడం కోసమే, మరొకటి కాదు అని చెప్పి నేను మనం చేస్తున్నాం. కొన్ని విషయాలు మనం ఈ పోతిరెడ్డి పాడు ఇప్పుడు ప్రపోజల్ ఆలోచన చేస్తే అసలు ఎవడా పనికిమాలోడు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడదంటారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది దేనికి? అంతకుముందు ఏం జరిగితే జరిగిపోయింది. తెలంగాణ ప్రజల యొక్క కోరిక మేరకు నీళ్ల విషయంలో, నిధుల విషయంలో, ఉద్యోగాల విషయంలో మరి 2014 తర్వాత అన్యాయం జరగొద్దు అనేది తెలంగాణ ఇచ్చిండ్రు. నువ్వు తీసుమార్కాలని కేసీఆర్ని ప్రజలు ముఖ్యమంత్రి చేసిండ్రు. నువ్వు ఎన్నడి విషయం మాట్లాడితే ఎట్లా? 2014లో తెలంగాణ ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రజల యొక్క హక్కులు కాపాడటానికి. ఇప్పుడు పట్టి గారు అన్నట్టుగా కుట్రపూరితంగా తెలంగాణ ప్రజలకి కేసీఆర్ గారు కావలసుకునే మోసం చేస్తున్నట్టుగా, తెలంగాణ ప్రజల మీద కుట్ర చేస్తున్నట్టుగా మనం అనుకోవాల్సి వస్తుంది. కొన్ని మీకు నేను అంటే ఈ క్రొనాలజీ చెప్తా మీకు. డిసెంబర్ మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రాలో స్పష్టమైన ప్రకటన చేశారు, మేము పోతిరెడ్డి పాడు నుంచి సామర్థ్యం పెంచుకొని నీళ్లు తీసుకుపోతామని. డిసెంబర్ మధ్యలో జనవరి 5వ తారీఖున నాగం జనార్దన్ రెడ్డి గారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కేసీఆర్ గారికి లేఖ రాశారు. ఇట్లా ఆయన ప్రకటన చేసిండు, వాళ్ళు ఏమన్నా తెలంగాణకు అన్యాయం చేయకముందే మనం మన హక్కులను కాపాడుకోవాలి, మనం చేసే పని చేయాలని అని స్పష్టమైన లేఖ లిఖితపూర్వకంగా నాగం జనార్దన్ రెడ్డి గారు జనవరి 5వ తారీఖున కేసీఆర్ గారికి బహిరంగ లేఖ రాసి ప్రెస్ రిలీజ్ చేశారు. 12వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కేసీఆర్ గారి ఇంట్లో కలిసి హలాయి బలాయి చేసుకుని అత్యంత విలాసమైన విందు భోజనంలో కూర్చొని 4-5 గంటలు మాట్లాడినాం. ఇరు రాష్ట్రాలు పంచుకుండాలి, ఏదేదో సోది కథలు చెప్పాడు కేసీఆర్. తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి కృష్ణానది నుంచి మనకి రావాల్సిన నీళ్లు తీసుకుపోతానంటే ఈయన ఎందుకు మాట్లాడలేదు? లేదా మాట్లాడిన కుట్ర చేసిందా? ఆ తర్వాత 3 సార్లు కలిసిన ఇద్దరు ముఖ్యమంత్రులు
మనం ఇద్దరు కుమ్మక్కయ్యే కేసీఆర్ అసలు మనసులో ఏదో తెలుస్తలేదు, ఆ తర్వాతనే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారనే అనుమానం మాత్రం తెలంగాణ ప్రజల్లో ఏర్పడింది. నిస్సందేహంగా పోతిరెడ్డిపాడులో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు చేసిన ప్లాను ముందుకు పోతే దక్షిణ తెలంగాణ ఎడారిగా మారడం అది గ్యారంటీ. ఇప్పుడు 44,000 క్యూసెక్ల నుంచి 80,000 క్యూసెక్లు వేసి, అంటే ఎవ్రీ డే, ప్రతిరోజు. దయచేసి ఆలోచన చేయండి. ఇది నేను నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ కింద 5 సార్లు ఎమ్మెల్యేగా ఇప్పుడు ఎంపీగా ఉన్నా. ఆ ప్రాంతంలో 11,000 క్యూసెక్లు అంటేనే పెద్ద కాలం అనిపిస్తుంది. అది 80,000 క్యూసెక్లకి ఆ సామర్థ్యం కాలువది పెంచితే ఒక నది ఇటు నుంచి రావాల్సిన నది అటు ప్రవహించినట్టు అయిపోతుంది. 80,000 క్యూసెక్లు పర్ డే. అది అర్థం చేసుకోవాలి మీరు. నాగార్జున సాగర్ ఎడమ కాలువల మెయిన్ కెనాల్లో పారే నీళ్లు 11,000 క్యూసెక్లు. అది నిండితే అంటే 8 రెట్లు దానికి అటు తీసుకుపోదామనే ఆలోచన. ఇది కాకుండా అదనంగా ఇంకా దానికి ఆ డయాగ్రామ్ లో సంపద చూపెట్టినగా 4 కిలోమీటర్ల పైన సంగమేశ్వర్ దగ్గర ఆడ కంప్లీట్ గ్రౌండ్ లెవెల్కి పెట్టేసి పైపులు ఆడ నుంచి పర్ డే ఎవ్రీ డే 3 TMC ఆఫ్ వాటర్ తీసుకుపోతారట. ఒక్కసారి ఆలోచన చేయండి. సంగమేశ్వర్ దగ్గర 3 TMC పర్ డే తీసుకుపోయి శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి నువ్వు 80,000 క్యూసెక్ తీసుకుపోతే దక్షిణ తెలంగాణ తప్పనిసరిగా ఎడారిగా మారిపోతుంది. ఇక మనకి నికర జలాలు ఉండవు, వరద జలాలు ఉండవు, అసలు కిందికి నీళ్ళు వచ్చేదే ఉండవు. నేను అంటే ముఖ్యమంత్రి గారి లోపభూయిష్టమైన ప్లాను, ఆయన ఎక్కువ మాట్లాడడం అహంకారం. పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాలు ముఖ్యంగా మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం ప్రధానంగా ఈ కృష్ణానదిలో నీళ్లు ఈ ప్రాంతానికి కేటాయించినటువంటి నీళ్లు ఇక్కడికి రాకపోతే ఇబ్బంది పడేటువంటి జిల్లా వాసులుగా అందరం ఈ ఆలోచన చేస్తూ ఉన్నాం. దాంతోపాటు రాష్ట్ర రాజధాని హైదరాబాద్కి కూడా ఈ శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచే మంచినీళ్ళు అందించేటువంటి ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ఎప్పుడో 6-7 సంవత్సరాలకు గాను మనం కృష్ణానది పైన కట్టినటువంటి ప్రాజెక్టులు వరదతో నిండవు. 6-7 సంవత్సరాలకు ఒకసారి నిండేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ 7 సంవత్సరాలు దాదాపు ఈ కృష్ణానదిపై కట్టినటువంటి ప్రాజెక్టులు ఆయకట్టు ఎప్పుడు కూడా ఇబ్బంది పడుతూనే ఉన్నాం. చివరగా ఉన్నటువంటి ఖమ్మం జిల్లా అయితే ఇంకా బాగా ఇబ్బంది పడుతూ ఉన్నాం. ప్రధానంగా కృష్ణానది పైన జూరాల ప్రాజెక్టు కానీ, శ్రీశైలం ప్రాజెక్టు కానీ, ఆ తర్వాత కింద కట్టినటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు కానీ, ఇక చిన్న చిన్న ప్రాజెక్టులు భీమా, కోయల్సార్, నికర జలాలతో కట్టినటువంటి ఈ ప్రాజెక్టులు ఆయకట్టు తప్పనిసరిగా మిగులు జలాల పేరు మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదనంగా 3 TMCలు నీళ్లు తీసుకొని పోతే ఈ ప్రాజెక్టుల కింద ఉన్న ఆయకట్టుదారులందరూ కూడా నష్టపోయేటువంటి ప్రమాదం పెద్ద ఎత్తున ఉంది. ఇందులో ఎవరికి రెండో సందేహం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరి రాష్ట్ర ప్రయోజనాలు వాళ్ళే. భౌగోళికంగా ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత అసలు రాష్ట్రం ఏర్పడిందే ఈ నీళ్ల ప్రయోజనం గురించి కాబట్టి గతంలో మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టులు ద్వారా ఉన్నటువంటి ఆయకట్టుకే నీళ్లు పోతూ ఉంటే అదనంగా తెచ్చుకోవాల్సినటువంటి ప్రత్యేక పరిస్థితిలో ఉన్న మన రాష్ట్రం ఏర్పడిందే దానికోసం కాబట్టి అదనంగా తెచ్చుకోవటం దేవుడిగా అసలు ఉన్న నీళ్లు పోతూ ఉంటే కూడా మన ముఖ్యమంత్రి చూస్తూ నిద్రపోతూ ఉన్నాడు అని మనం అందరం భావిస్తూ ఉన్నాం. కానీ వాస్తవంగా మన ముఖ్యమంత్రి నిద్రపోవట్లేదు, ఒక కుట్ర చేస్తూ ఉన్నాడు. ఆయన కుట్ర ఏంటంటే రాష్ట్ర ప్రజల అవసరాలని ఆయన రాజకీయ అవసరాల కోసం మార్చుకొని
దాంట్లోంచి ఆర్థికపరమైనటువంటి లావాదేవీల కోసమే ఆలోచన చేస్తూ ఉన్నాడు తప్ప నిజంగా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు చూద్దాం అనేటువంటి ఆలోచన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మనసులో ఏ ఒక్క రోజు కూడా లేదు. గత 6 సంవత్సరాల నుంచి మనం లోతుగా ఆయన చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంత స్పష్టంగా అర్థమవుతుందంటే ఉమ్మడి రాష్ట్రంలో ఈ మహబూబ్నగర్ జిల్లాలో కృష్ణానది పైన మొదలుపెట్టినటువంటి మిగులు జలాలతో మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టులు చాలా అరకొర నిధులతో మొదటి 3 సంవత్సరాల్లోనే పూర్తి చేసుకుంటే దాదాపు 10 లక్షల ఎకరాలకి నీళ్లు పారే ఇప్పటికే. అలా పారకూడదనేటువంటి ఆలోచనతోనే దీనికి అతి కొద్ది నిధుల్ని కేటాయించకుండా దీన్ని అలా పెండింగ్ పెట్టి నానుస్తూ వచ్చాం. అదే ఎస్ఎల్బిసిని, అదే నెట్టంపాడుని, లేకపోతే అదే మన కలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ని, ఆ తర్వాత మొదలుపెట్టినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు కనుక 6 సంవత్సరాల్లో నిధులు కేటాయించి వీటిని పూర్తి చేసి ఉన్నట్లయితే అసలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదనంగా 3 టీఎంసీలు నీళ్లు తీసుకొని పోదాం అనేటువంటి ఆలోచన వాళ్ళకి వచ్చేది కాదు, ఆ నీళ్లు కూడా ఉండేవి కాదు. అది చేయకుండా వదిలేసి కావాలని కుట్రపూరితంగా ఇవాళ వాళ్ళకి ఆ ఆలోచన వచ్చేటట్టుగా వాళ్ళకి అవకాశం కల్పించేటట్టుగా ఆ కల్పించినటువంటి అవకాశంతో పాటు ఈరోజు ఆయన తీసుకొని పోతా ఉంటే నిద్రపోతా ఉన్నాడు. మనవాడు సంపత్ కుమార్ గారు చక్కగా ప్రజెంటేషన్ ఇచ్చారు. 85 పక్కన దాకా నీళ్లు నిండాల శ్రీశైలం. ఆ నీళ్లు నిండిన తర్వాత సాగర్లోకి రావాలి. సాగర్లోకి వచ్చిన తర్వాత మాకు లెఫ్ట్ కెనాల్కి నీళ్ళు రావాలి. అసలు సాగర్ నిండక చాలా సంవత్సరాలు అవుతా ఉంది. 7-8 సంవత్సరాలకు ఒకసారి నిండిద్ది. అంటే మీరు నిండటానికే మాకు 7-8 సంవత్సరాలు పడుతుంది. ఆ నిండిన తర్వాతనే నీళ్ళు వస్తాయి. ఆ వస్తేనే మాకు నీళ్ళు వస్తాయి. ఆ వస్తే కూడా టేలెన్లో ఉన్నటువంటి ఖమ్మం జిల్లా ప్రజలు ఎప్పుడు కూడా ఇబ్బంది పడుతున్నాం. మరి అసలు నిండటానికే 7-8 సంవత్సరాలు పడతా ఉన్నటువంటి పరిస్థితుల్లో 885 పైన వస్తే తప్ప నిండనటువంటి ఆ శ్రీశైలంకి కింద 800 ఫీట్ల దగ్గర సంగమేశ్వర్ దగ్గర మీరు పాల్గొంటున్న పెద్దలందరికీ మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు మీ అందరూ కూడా చూస్తున్నారు. నేను కూడా నా ప్రోగ్రాం లేకుండే, కానీ ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్గా అలాగే ఒక తెలంగాణ వాదిగా తెలంగాణ కోసం రాజీనామా చేసి ఆమరణ నిరాదీక్ష చేసిన వ్యక్తిగా కొద్దిగా ఈ నీటి విషయంలో ఉన్న నాలెడ్జ్తో తప్పకుండా మీకు రావాలి. ఎందుకంటే ఇప్పుడు ఏ ఎన్నికలు లేవు. మనం ఎన్నికల కోసం కాదు చేసే పోరాటం. మన బతుకు ఇవ్వాల, మన బతుకు తెరువు కోసం, మన తరాలు, మన పిల్లల భవిష్యత్తు, రాబో కాలంలో జరగబోయే నష్టం మామూలు నష్టం కాదు. ఈరోజు ప్రజెంటేషన్ ద్వారా అన్నీ చెప్పింది కాబట్టి నేను ఎక్కువ లెక్కలకు పోను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు డిసెంబర్లోనే అసెంబ్లీలో ఇప్పుడు చెప్పిన నాగం జనార్దన్ రెడ్డి గారు చెప్పింది ఆ రోజు డిసెంబర్లోనే ప్రకటించిన తర్వాత మన ద్రోహి, తెలంగాణ ద్రోహి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జనవరి 12వ తారీఖు రోజు ఆయన కారు దగ్గరికి పోయి సన్మానం చేసి తీసుకుపోయి భోజనాలు పెట్టి టిఫిన్లు చేయించి ఒక రోజంతా కూడా మాట్లాడుకున్నాడు ఆయన. నిన్న మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిండ్రు. జనవరిలో ప్రకటించినప్పుడే అన్ని కార్యక్రమాలు భూసేకరణ కావండి, సంగమేశ్వరం నుంచి 790 నుంచి ఏ విధంగా లిఫ్ట్ చేయాలని చెప్పి ఆ టెండర్ల ప్రక్రియ అన్నీ కూడా జనవరి నుంచే స్టార్ట్ అయింది. ఇవాళ మామూలు పరిస్థితుల్లో లేవు ఇవాళ. అందుకనే ఇవాళ ఎన్నికలు లేవు. ఇంకా 4 సంవత్సరాలు మనకు ఓట్లు అవసరం లేదు. కానీ తెలంగాణ ఇచ్చిన పార్టీగా, ప్రాజెక్టులు కట్టిన పార్టీగా ఈరోజు తెలంగాణను బతికించుకోవడానికి మనందరం కూడా పోరాటం చేయాలని చెప్పి ఇక్కడికి వచ్చిన నాయకుల ద్వారా ఎక్కువ మాట్లాడకుండా, ఎందుకంటే ప్రజెంటేషన్ ద్వారా వారన్నీ చెప్పారు. ప్రసంగాలు ఇచ్చిన దానికంటే మన పిల్లల భవిష్యత్తు కోసం మనం కొట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి గారు చూసిన ప్లాన్ ప్రకారం దాదాపు 14 టీఎంసీలు ఒకే రోజు 14 టీఎంసీ పోయే విధంగా ఆయన లైనింగ్తో సహా 841 నుంచి మా సంపత్ గారు ఇప్పుడు సంగమేశ్వర్ నుంచి 3 టీఎంసీని ఎప్పుడు లిఫ్ట్ చేసుకుంటూ 841 లెవెల్ పైన మెయింటైన్ చేస్తుంటాడు. ఆ లెఫ్ట్ దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తాను పెట్టుకుని ఆయన అక్కడి నుంచి వేరే ఎప్పుడు కూడా శ్రీశైలంలో ఆ నీళ్ళు లెవెల్ మెయింటైన్ చేసుకుంటూ నాన్ స్టాప్గా
వచ్చిన నీరు వచ్చినట్టుగా రాయలసీమకు తీసుకుపోయే విధంగా ప్లాన్ చేసుకున్నాను. ఇది మన మామూలు పరిస్థితి. ఒక్క సుక్కని మీకు మహబూబ్ రాదు కదా, మీ తర్వాత మీకే రానప్పుడు మా నల్గొండకు అసలే రావిగా. మీ రానప్పుడు మా నల్గొండ సాగర్ కింద ఏఎంఆర్ ప్రాజెక్ట్ కింద ఉన్నది 15 లక్షల ఎకరాలు, ఒక్క సుక్క కూడా రాని పరిస్థితి. ఇప్పుడే మాకు కొద్దిగా కరువు వస్తేనే లెఫ్ట్ కెనాల్ కింద నీళ్ళు రావు. ఆ ఏఎంఆర్పి కింద చెరువులు నింపలేని పరిస్థితి. ఎస్ఎల్పిసి సొరంగం 2000 కోట్లతో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టి 70% పూర్తి చేస్తే ఈ ముఖ్యమంత్రి తెలంగాణ 2014లో ఎన్నికల ప్రచారం వచ్చినప్పుడు చెప్పిన ఒక మాట అందరం టీవీలో చూస్తారు. ఇప్పుడు కూడా ప్రభుత్వం నాగానే కుర్చీ చేసుకొని ఇక్కడ కూర్చొని సొరంగాన్ని 2 సంవత్సరాలు పూర్తి చేపిస్తే రోజు 4000 క్యూసెక్స్ వస్తే మాకు నల్గొండ జిల్లా శాశ్వతంగా ఫ్లోరైడ్కి వెళ్ళి పరిష్కారం అవుతుంది, సాగునీరు వస్తుందని చెప్పి ఇవాళ 7 ఏళ్ళు అయింది. 7 రూపాయలు కూడా ఖర్చు పెట్టకుండా ఆ వర్క్ కూడా బంద్ చేసే సంగతి. దాని కింద ఇంకొక 1000 క్యూసెక్ల బ్రాహ్మణ వేలలో ప్రాజెక్ట్ ఉంది. 100 కోట్లు ఇస్తే ఇవాళ 1,00,000 ఎకరాలు అంటే చెరువులు నింపాలి, 100 చెరువులు నింపే కార్యక్రమం దానికి ఇవ్వలేదు. ఇక మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన నెట్టంపాడు, కల్వకుర్తి మనం చేపట్టే ప్రాజెక్టులు మొత్తం కూడా మనం 90% చేస్తే 10% చేయలేదు. దాంతోపాటు ఈయన ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలమూరు 2015లో శంకుస్థాపన చేసిండు. 2016లో చేసిన కాళేశ్వరం ఇవాళ హైదరాబాద్ దగ్గర గజ్వేల్ దాకా నీళ్ళు వచ్చినాయి. మన పాలమూరు ప్రాజెక్టు మాత్రం 10% పనులు కూడా పూర్తి కాలేదు. దీనిలో మొదలుపెట్టే డిండి ప్రాజెక్టు కూడా 10% పనులు కూడా పూర్తి కాలేదు. అసలు పాలమూరు ప్రాజెక్టు డిజైనే తప్పుపెట్టిన ఆయన. చూరాల పైననే పక్కకే మనం పెద్ద 2 రిజర్వాయర్ పెట్టుకొని గ్రావిటీ ద్వారా నీళ్లు తెచ్చుకుంటూ ఇక్కడ కూడా దీన్ని కూడా ఒక 4 టీఎంసీ పెట్టుంటే ఆయన రంగారెడ్డి జిల్లాకి ఇద్దామనుకున్న ప్లాన్ కూడా సక్సెస్ అయ్యి మా డిండికి ఇచ్చే నీళ్ళు కూడా 1/2 టీఎంసీ వచ్చేది. పెట్టిందే 2 టీఎంసీ, ఇప్పుడు 1.5 టీఎంసీ అంటుండు. మళ్ళీ ఈ నుంచి లక్ష్మీదేవిపల్లి రంగారెడ్డి జిల్లాకి ఇస్తుంటుండు. మళ్ళీ ఈడ 7 లక్షల ఎకరాలు పాలమూరు రంగారెడ్డి అంటుండు. వీడు నీళ్ళు ఇయ్యాడు, ఏమి ఇయ్యాడు. 50,000 కోట్ల టెండర్లు పిలుచుకున్నాడు, దోసుకున్నాడు తప్ప మన మహబూబ్నగర్ జిల్లా మీద ప్రేమ ఉంటే మన ప్రభుత్వం మొదలుపెట్టిన నెట్టంపాడు, మీళ్ళ, కల్వకుర్తి అన్ని ప్రాజెక్టులు పూర్తయ్యేది. డిండి పాలమూరు ఒకటేసారి మొదలుపెట్టిండు, ఇదేమో 10% అయినాయి. కాళేశ్వరం 96%. ఎందుకంటే ఈ ప్రాజెక్టులు మొదలు పెడితే దక్షిణ తెలంగాణతో పాటు మన పాత ప్రాజెక్టులు మొదలు పెడితే కాంగ్రెస్ పెరుస్తుంది. రెండోదైతేనేమో ఆయన మేఘా కృష్ణారెడ్డి 1,20,000 కోట్ల కాంట్రాక్టులతో పాటు ఆయనకు అలా వాటా ఉన్నది. పర్సంటేజ్ల కోసం కాదు అది చేసేది. ఖర్చులు పోను, సబ్ కాంట్రాక్టర్ ఖర్చులు పోను, మిగిలిన దాన్ని తెరసగం అనే విధంగా ఇవాళ దాదాపు 50,000 కోట్ల రూపాయలు ఒక మిషన్ భగీరథ కాళేశ్వరంలోనే దోచుకున్న విషయం కేసీఆర్ గారు. అందుకని ఇవాళ ఈ అవినీతి ఒక సైడు, ఇప్పుడు అన్న చెప్పినట్టు అవినీతి గురించి మళ్ళీ మాట్లాడదాం. కానీ ఇవాళ మా నల్గొండ జిల్లా, పాలమూరు జిల్లా ఆయన ఎప్పుడు కథలు చెప్పేది ఏముంది. పాలమూరు అంటే ఆయన ఇక్కడ ఎంపీగా ఉన్నప్పుడు పాలమూరు అంటే ఏముంది, బొంబాయి, దుబాయ్, బొగ్గుబాయి ఇట్లా అయిపోయింది బతుకులని. ఇక రేపటికెళ్ళి కరోనా పుణ్యం అంట దుబాయ్ పోయలేదు, బొగ్గుబాయి పోయలేదు, బొంబాయి పోయలేదు. ఇక్కడ బతకడానికి ఉన్న నీళ్ళు కూడా తీసుకుపోతుంది రాయలసీమకి. ఎంత ద్రోహి అంటే ఇలాంటి ద్రోహిని నిజంగా కళలో కూడా మనం ఊహించలేదు. కాళోజీ నారాయణరావు గారు చెప్పినప్పుడు ఈయన కూడా అప్పుడప్పుడు చెప్పే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణకు ఎవడన్నా తెలంగాణేతరుడు మోసం చేస్తే పులిమొరల్లోనే తరివి కొట్టాలి, తెలంగాణ పుట్టినోడు తెలంగాణను మోసం చేస్తే బొంద పెట్టాలన్నాడు. అదే ఇవాళ మన కేసీఆర్ బొంద పెట్టడమే న్యాయంగా ఇవ్వాల. ఎందుకంటే నీ డబ్బుల కోసం జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కై ఇవాళ మళ్ళా ఏం చేస్తున్నాడంటే ఈ నీళ్ళు పోతే పోయి అంటాడు. రేపు పొద్దున చూడండి మళ్ళా మనం గోదావరికి వెళ్ళి ఎంత 2 లక్షలు పెడితే 3 ఏళ్ళ శ్రీశైలం సాగర్ నింపుతా అంటాడు. మళ్ళా 2 లక్షల కోట్ల బ్యాంకు లోన్ అప్పు తీసుకొస్తాడు. మళ్ళా मेगा किस्टान की मारा 2 లక్షల కోట్లు తీసుకొస్తాడు. कोरोना लॉकडाउन के पेश नज़र शख्सी फासले के ज़ाब्ते की तकमील के तौर पर आज बल्दिया महबूब नगर का बजट इजलास टेली कॉन्फ्रेंस के जरिए मुनक्किद हुआ। महबूब नगर म्यूनसिपल कौंसिल हॉल में सदर नशीन बल्दिया केसी नरसिम्लू, नायब सदर नशीन ताटी गणेश, कमिश्नर बल्दिया सुरेंद्र बाबू ने मुताल्लिका ओहदेदारों के साथ मौजूद रहते हुए रियासती वजीर डॉक्टर वी श्रीनिवास गौड और दीगर कौंसलरान के साथ टेली कॉन्फ्रेंस के ज़रिए इजलास मुनक्किद किया। रियासती वजीर डॉक्टर वी श्रीनिवास गौड ने अपने दफ्तर वाक़ई रविंद्र भारती से इस इजलास में टेली कॉन्फ्रेंस में मुख्तलिफ तजावीज़ पेश की। इसी तरह बल्दी फ्लोर लीडर मजलिस इत्तेहादुल मुस्लिमीन
सैयद सादतुल्लाह हुसैनी, बल्दिया फ्लोर लीडर TRS शब्बीर अहमद और कांग्रेस बल्दी फ्लोर लीडर शेख उमर भी इस टेली कॉन्फ्रेंस के जरिए शिरकत की और इसी तरह साल 2020 और 21 के लिए 150 करोड़ के बजट की मंजूरी अमल में लाई गई। चेयरमैन गारू हेलो चेयरमैन गारू వినిపిస్తుందా చైర్మన్ గారు నేను మాట్లాడుతున్నా వినిపిస్తుందా? నేను శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతున్నా, మినిస్టర్ మాట్లాడుతున్నా. మీ అనుమతితో అంజయ్ గారు మాట్లాడేది విన్నా. మీ అనుమతితో నేను ఒక 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత మీరు వారికి లాస్ట్లో చెప్పేటట్టు సమాధానం చెప్పండి. హలో చైర్మన్ గారు, నేను ఒక 2 నిమిషాలు మాట్లాడుతా. అంజయ్ గారు మాట్లాడేది విన్నా. నేను అంజయ్ గారు అనుకుంటా ఇందాక మాట్లాడింది. ఒకటి అంజయ్ గారు, ఈ లోన్ అమౌంట్ అనేది మళ్ళీ మనం మున్సిపల్ ఫండ్ నుంచి మున్సిపల్ కట్టేది ఉండదు. గవర్నమెంట్ ఇచ్చే దానిలో గవర్నమెంట్ అడ్జస్ట్ చేస్తుంది. మన మున్సిపల్ ఫండ్ మనం ఇక్కడ మన ఈ ట్యాక్స్లో లేకపోతే మున్సిపల్కి వచ్చేదాంతో కట్టేది ఏమి ఉండదు. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే డెవలప్ చేసి ఆ గవర్నమెంట్ ఫ్యూచర్లో దాన్ని అడ్జస్ట్ చేస్తుంది. అట్లా రెండవది, ఒక టీవీ ఫైటిస్లో చూసినటువంటిది ఆ నక్లెస్ రోడ్ 25 కోట్లు కూడా పెట్టింది. అది ఆ 25 కోట్లు నక్లెస్ రోడ్కు టోటల్గా మనకు ఆ ఎంక్రోచ్మెంట్ చాలా ఉన్నాయి. అది సాధ్యమవుతుందో కూడా కాదు. చాలామంది దాదాపు 100 కొద్ది ఇల్లు ఉన్నాయి. సమయం పట్టవచ్చు. ఇక పోతే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ కానీ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి కానీ కేటీఆర్ గారు ఇచ్చిన కొన్ని నిధులు కానీ అవన్నీ బడ్జెట్లో రావు. ఎందుకంటే అవి డైరెక్ట్గా మున్సిపాలిటీ ఆర్ఎండ్బి ద్వారా మున్సిపాలిటీ ద్వారా పబ్లిక్ ద్వారా చేయడం జరుగుతూ ఉంది. కనుక అవన్నీ కూడా మనం చేసే అభివృద్ధి చాలా ఉన్నట్టు ఈ బడ్జెట్లో రావు. కేవలము లోన్ అమౌంట్ మాత్రమే ఇక్కడ వస్తాయి. రానటువంటి దీనికన్నా 3-4 అంతల ట్యాంక్ బండ్ పై రోడ్ వేసినాం. సపోజ్ ఇది బడ్జెట్ లేదు, మనం డైరెక్ట్గా అంతకుముందు లైటింగ్స్ ఏర్పాటు చేసినాం. అట్లా ఇప్పుడు న్యూటౌన్లో బ్రిడ్జెస్ కట్టినాం. ఇవన్నీ కూడా ఇప్పుడు నెనుగొండ నుంచి లోపల నుంచి ఒక రోడ్ వేసినాం. అది పంచాయతీరాజ్ ఇప్పుడు తాండా ఉన్న నుంచి ఇంకా పంచాయతీ రోడ్ అట్లా వేసినాం. తర్వాత పాల్గొండ తాండా పోయే రోడ్ ఉంటుంది, పాల్గొండ పోయే రోడ్ మన మర్రూరు నుంచి. అది కూడా వేరే డిపార్ట్మెంట్ నుంచి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి అక్కడ విలేజ్ ఏదో ఉంటే ఆ విలేజ్ కనెక్టివిటీ అని చెప్పి అట్లా రోడ్ వేయించాం. అట్లా చాలా రోడ్స్ కానీ చాలా ఏంటంటే మన టౌన్లో కూడా కొన్ని ఆర్ఎంబి నుంచి కూడా వేయించాం. ఆర్ఎంబి కనెక్టివిటీ ఉంది అని చెప్పేసి ఉదాహరణ చెప్తా ఉన్నా. కనుక वजीर ज़राअत सिंगी रेड्डी निरंजन रेड्डी का कल ज़िला नारायणपेट मुस्तक़र के आमद के मौके पर मुनाकिदा रायतू बंधु और दीगर एसोसिएशन के मेंबरों के साथ मौसम बारिश और नई ज़रूरी पॉलिसी के बारे में किसानों में शऊर बेदारी सेमिनार का इनेकाद किया जा रहा है। इस खुसूस में ज़िले कलेक्टर हरी चंदना दासिरी, ज़िला SP डॉक्टर चेतना और मुकामी MLA राजेंद्र रेड्डी ने अंजना गार्डन फंक्शन हॉल का दौरा करते हुए कामों का जायज़ा लिया और अहदेदारों को हिदायत दी कि इस इजलास के तमाम इंतज़ामात बाखूबी तौर पर अंजाम दें। इस प्रोग्राम में SP चेतना, RDO चेरला श्रीनिवास, डिस्ट्रिक्ट एग्रीकल्चर ऑफिसर जॉन सुधाकर, तहसीलदार तिरुपतैया और नारायणपेट म्यूनसिपल कमिश्नर श्रीनिवास और दीगर ने शिरकत की। नारायणपेट जिला मक्थल मंडल के जैकलेर मौजे में 4 माह की लड़की को कोरोना पॉजिटिव होने की तौसीक़ की गई है। तफसीलात के मुताबिक मौजे जैकलेर का 4 माह के लड़के को सर्दी खांसी की शिकायत पर मक्थल के सरकारी अस्पताल में इलाज के लिए ले जाया गया था। वहां से इसे महबूब नगर और फिर नीलोफर हॉस्पिटल हैदराबाद मुंतकिल किया गया था, जहां आज इस लड़के को कोरोना पॉजिटिव होने की तौसीक़ की गई है। मक्थल से नुमाइंदा सिटी इंडिया न्यूज़ मोहम्मद रहमत अली की रिपोर्ट। मक्थल मंडल के मौजे जैकलेन में कोरोना मुस्बित दर्ज होने पर सरकारी मशीनरी को अलर्ट कर दिया गया है। ज़िले कलेक्टर हरी चंदना, TMHO शैलजा और SP डॉक्टर चेतना और दीगर अहदेदारों की हमरा मुतासिरा कुंबे की अयादत की है। इस मौके पर मुतासिरा ख़ानदान से उन्होंने हिम्मत अफजाई करते हुए कहा कि
हुकूमत इस मुश्किल वक्त में आपके साथ खड़ी है जब तक कि वो मुकम्मल तौर पर सेहतियाब ना हो। जिला कलेक्टर ने हुक्म दिया था कि वो मौजे को मुकम्मल तौर पर बंद रखें और किसी को आने जाने की इजाज़त ना दें और जो शख्स भी इन अफराद से रब्त किए हैं उन्हें क्वारंटाइन की हिदायत दें। मकथल से नुमाइंदा सिटी इंडिया न्यूज़ मोहम्मद रहमत अली की रिपोर्ट। అదిగానే మురారు కానీ పిల్లలంతా రాసుకోవడం సార్ ఇది చూసుకోండి అది చెప్పేస్తాను. ఆయనకు హిస్టరీ ఆఫ్ ఫీవర్ 1 month టాప్ అన్ని పెడతాం. ఇప్పుడు హాస్పిటల్ మన డాక్టర్ ఫాదర్ మదర్ ఇంకా టెస్ట్ ఉండలేదు కదా చెప్పిన మార్క్స్ రాలేదు చెప్పేసారు మెసేజ్ రెగ్యులర్ there is a model chart to the last time ichanu kada primary అదే ట్యూటోరియల్ మంచిగానే ఉండదు. ఇప్పుడు ఇది చార్ట్ ఉంటుంది మరి ఆ ఏరియా అక్కడ పోతున్నాయి. సస్పెక్టెడ్ అని పంపించిండు అందులో ముందు ఇచ్చారు సివి మెడిసిన్స్ जिले कलेक्टर शेख यास्मीन बादशाह ने कहा कि उस वक्त किसानों को फ़ायदा होगा जब फसलों की मांग होगी। आज चारशुंबे के रोज़ जिला वनपर्ती मंडल पेद्दा मंदड़ी के मौजे बालिजापल्ली मौजे में बाकायदा ज़राअत 2020 पॉलिसी से मुताल्लिक़ किसानों की आगाही के प्रोग्राम में मेहमान खुसूसी की हैसियत से शिरकत की। उन्होंने मज़ीद कहा कि काश्तकार बतौर कारोबार काश्तकारी के नज़रिए से अपने लिए फ़ायदा उठा सकते हैं। रियासत के वज़ीर आला ने कहा कि पिछले 45 दिनों से उन्होंने बाकायदा ज़री पॉलिसी पर ज़री माहिरीन और ओहदेदारों से मुशावरत की है। उन्होंने कहा कि फसलों की काश्त के लिए काश्तकारों पर कोई दबाव नहीं है, वो अपनी फसलें खुद ले सकते हैं, लेकिन हुकूमत चाहती है कि फसलों को मार्केट की तलब को पूरा किया जाए। उन्होंने मज़ीद कहा कि इस बरसात के मौसम में जवार के पौधे लगाने की ज़रूरत नहीं है, लेकिन दाल की तलब मार्केट में ज़्यादा है और हुकूमत अपनी जानिब से धान को ख़रीद रही है। वनपर्ती से नुमाइंदा सिटी इंडिया न्यूज़ मोहम्मद अजहर की रिपोर्ट। అగ్రికల్చర్ అనేది ఒక బిజినెస్ రూపంలో చూడాలి, ప్రతి ఒక్కళ్ళు లాభపడాలి రైతులు అనేది ఆయన ఆలోచన విధానంగానే ఈ 40-45 రోజులు ఇప్పుడు కాదు, ఇది ఎప్పుడో ఆయన ఆలోచన చేయడం జరిగింది.
కార్యాచరణ మాత్రం ఈ 45 రోజుల్లో పెద్ద పెద్ద సైంటిస్టులు అదేవిధంగా అగ్రికల్చర్ ఉండే కమిషన్ గారిని అందరినీ కూడా 45 రోజుల నుంచి ఏ విధానం అమలు చేస్తే రైతుకి మేలు చేయాలి. ఆర్ఎన్ఆర్ అంటే తెలంగాణ సోనా పండించే అలవాటు ముందు నుంచే ఉంది అని చెప్తున్నారు. కానీ తెగులు ఇవన్నీ ఎక్కువ వస్తాయని ఒక ఉంది. ఇప్పుడు కరోనా వైరస్ వస్తుంది, దానికి ఒకటే ఒక పరిష్కారం, మందు లేదు అని మనం అనుకుని ఏంటి పరిష్కారం? దానికి భౌతిక దూరం పాటించాలి, అదేవిధంగా మాస్క్ ధరించామని చెప్తున్నాం. ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది. సో అలాగే పంటల్లో కూడా ఇంకా తెలియని రోగంకి పరిస్థితులు వస్తాయో, బీపీహెచ్ అటాక్ ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు, తెగులు ఎక్కువ ఉంటాయి. దానికి పరిష్కారం పద్ధతులు కూడా మనకి తెలుసు, అది అమలు చేస్తే తప్పనిసరిగా. जिला नागर कर्नूल के तांडूर मंडल में जुनूबी तेलंगाना महकूमा बरक़ी सरबराही की जानिब से 33/11 केवी के बरक़ी सब स्टेशन का मुकामी एमएलए मर्री जनार्दन रेड्डी ने इफ्तिताह किया। इस मौके पर उन्होंने कहा कि सारे मुल्क में तेलंगाना ही वो वाहिद रियासत है जहां किसानों को बिला रोक टोक 24 घंटे बरक़ी सरबराही की जा रही है और हमारी हुकूमत एक किसान दोस्त हुकूमत है। కరెంట్ పోతానంటే ఒక్క సెకండ్ ఆగానే కరెంట్ ఎట్లా పోతుంది చూస్తాను. ఒక్క సెకండ్లో మళ్ళీ కరెంట్ వచ్చింది, పోయిన సెకండ్. అంటే ప్రజలకు ఒక భరోసా వచ్చింది. ఇది కేసీఆర్ ప్రభుత్వం, కరెంటు పోయినా 1 నిమిషంలో 2 నిమిషాల్లో 3 నిమిషాల్లో 5 నిమిషాల్లో కరెంట్ వస్తుందని ఒక నమ్మకం ఉంది రైతులకు. గతంలో కరెంట్ ఎప్పుడు వచ్చేదో తెలియదు, ఎప్పుడు పోయేదో తెలియదు. దొంగలు వచ్చినట్టు వస్తే దొంగలు పోయినట్టు పోయేది కరెంటు. రాత్రి కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎటికాడ వాడుకోవాలన్నా బాయికాడ వాడుకోవాలన్నా ఎక్కడ వాడుకోవాలో అర్థం కాక ఎన్నో దగ్గర మధ్యలో కాలం పోతుండే. మా అన్న అవుతాడు కరెక్ట్ చెప్పింది మా ఎమ్మెల్యే సార్. వాస్తవం ఇది ఎలక్షన్లో కరెంట్ ఇవ్వడం జరుగుతుంది. రైతులు కూడా ఎంతో సంతోషంగా ఉంటున్నారు. అందరూ పంటలు పండించుకొని ఈ రోజు చాలా మంచిగా ఉండడం జరుగుతుంది. ఆలోచనతో ముఖ్యమంత్రి గారు రైతు కాబట్టి ఇదే ముఖ్యమంత్రి రైతు కాకుండా రైతు గురించి తెలియకుంటే ఒకవేళ సమైక్యాంధ్రలో ఉన్నాం అనుకో, మనం ఒక సమైక్యాంధ్ర ముఖ్యమంత్రి ఉన్నాడు అనుకోండి, ఇలా ధాన్యం పోయేది లాక్డౌన్ లో పోయేది కాదు. ఇలా ముఖ్యమంత్రి గారు 2 గంటలు 3 గంటలు సుదీర్ఘంగా ప్రెస్ మీట్ పెట్టి రైతుల ధాన్యాన్ని ఎట్లా కొంటాం, ఏ విధంగా కొంటాం, ఏ విధంగా మీ ధాన్యాన్ని కొంటాం, ఎట్లా డబ్బులు ఇస్తామని చెప్పి ఇలా పైసలు లేవు బ్యాంకుల ప్రభుత్వం దగ్గర 30,000 కోట్ల రూపాయలు బ్యాంకులో అప్పు తీసుకొచ్చి ఇలా అకౌంట్లు పెట్టి ఇలా కొన్న ధాన్యానికి 10 రోజులు 5 రోజులు 6 రోజుల్లో ఇలా డబ్బులు పెట్టాయి. ఏ రైతు మార్కెట్ పోలే. ఇలా నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఏం పంట పడితే యాసంగైనా వాలకాలమైనా ఏదో ఒక రైతు మార్కెట్ పోతుండే. కానీ ఇలా మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క రైతు మార్కెట్ పోకుండా ధాన్యాన్ని తన కళ్ళం దగ్గరనే తన ఎక్కడైతే సేలు పోసిందో అక్కడే ధాన్యాన్ని అమ్ముకున్నారంటే ఇది ముఖ్యమంత్రి గారి ఉన్నటువంటి ముందు చూపుతో పోయినాం. नाज़रीन, आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा सिटी डिजिटल सेट टॉप बॉक्स के चैनल नंबर 22 और हैदराबाद में एजे सेट टॉप बॉक्स के चैनल नंबर 50 पर मुशाहिदा कर सकते हैं। इसके अलावा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा कर सकते हैं। नाज़रीन, अगर आप यूट्यूब पर हमारे वीडियोस देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। तो नाज़रीन, अब मुझे ज़किया सादिक को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़। शब बख़ैर, अल्लाह हाफ़िज़।